సాంప్రదాయబద్ధంగా జరుపుతామన్నారు ఆలయ చైర్మన్ కుమార్ గౌడ్. పోలీసులతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సులు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. సంప్రదాయ క్రీడలో మేటిగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. మాలమ్మను వివాహమడిన మల్లేశ్వర స్వామి అంగరంగ వైభవంగా బన్నీ జైత్రయాత్రను జరుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈసారి గత సంవత్సరం మాదిరిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా చాలా ప్రశాంతంగా బన్నీ ఉత్సవం ముగిసింది. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఈసారి ఇక ముందు ఇంకా ఏమేమి కార్యక్రమాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ప్రశాంతంగా బన్నీ ఉత్సవం కొనసాగింది? గత నెల రోజులు కూడా ప్రతి గ్రామంలో రెవెన్యూ, పోలీస్, మళ్ళా మేము కూడా అందరు దేవాలయం కమిటీ వాళ్ళందరూ కూడా గ్రామాన తిరిగి అవగాహన సదస్సులో ఏర్పాట్లు చేసి వాళ్ళకి అన్నీ వివరించడం జరిగింది. పల్లెలో ప్రతి వ్యక్తికి కూడా అంటే చట్టం ఎలా ఉంటుంది, మీరు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి ఆ తర్వాత మీకు ఎంత కఠినంగా శిక్షలు అనుభవిస్తారు అనేది వాళ్ళకి తెలియజేస్తూ, మరోపక్క మేము సంప్రదాయానికి వ్యతిరేకం కాదు, సంప్రదాయాన్ని కొనసాగించండి, కాకపోతే ఏ వ్యక్తి కూడా నష్టపోకూడదు, ప్రాణాలు కానీ లేదా దెబ్బలు కానీ తగలకూడదు అనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఈ బన్నీ ఉత్సవాల దాదాపుగా అంటే మనం గత 40 ఏళ్ల చరిత్ర తీసుకున్నప్పుడు దాదాపు కూడా ఇది చాలా ప్రశాంతం కిందే నడిచినట్లే మనకు తెలిసి వస్తుంది. ఇప్పటి వరకు 10 మంది దాకా చిన్న గాయాలు తగలడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చిన వేల లక్షల మందిలో ఈ సంప్రదాయమైన జైత్రయాత్రలో 10 మందికి గాయాలు తగలడం సర్వసాధారణం. మరిన్ని వివరాలు చూస్తే ముందు